హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి, దోశ పిండి ఏది అవైలబుల్గా లేనప్పుడు ఇన్స్టెంట్గా హెల్తీగా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. 20 నిమిషాల్లోనే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్ వరకు రైస్ రవ్వను తీసుకోండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, ఏ సూపర్ మార్కెట్స్లో అయినా కూడా దొరుకుతుందండి. రైస్ రవ్వ అంటే ఇస్తారు. ఇందులో 1 కప్ వరకు పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు, ఫ్రెష్ పెరుగు అయినా పర్వాలేదు. ఇలా రెండింటిని ఒకసారి గరిటెతోటి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీలో ఆనియన్స్, పచ్చిమిర్చి పిల్లలు తినరు అనుకుంటే ఓన్లీ క్యారెట్ని ఈ విధంగా తురిమి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలపాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి. వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, 1/2 కప్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. జారుడుగా అస్సలు కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పిండిని నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి ఈ రవ్వ అనేది కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకొని సెట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కలపండి గరిటెతోటి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువ బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను. మీరు పుల్లటి పెరుగు యూజ్ చేసినట్లయితే బేకింగ్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దీనికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రేస్ చేసుకోండి. ఈ విధంగా నెయ్యిని రాసుకున్న తర్వాత ఇందులోకి బ్యాటర్ని ఇడ్లీలాగా వేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా ఇడ్లీ ప్లేట్లలోకి తీసుకొని ఈ విధంగా స్టాండ్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి వాటర్ని పోసుకోండి. ఈ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోండి. మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఇడ్లీని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. వాటర్లో చెయ్యిని డిప్ చేసి ఇడ్లీ మీద టచ్ చేశారంటే చేతికి బ్యాటర్ ఏమి అంటుకోలేదంటే ఇడ్లీ కుక్ అయినట్టు అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత స్టాండ్ బయటకు తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, ఈజీగా మనకి ప్లేట్ నుంచి సపరేట్ అవుతాయి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీల టేస్ట్ ఇంకా బాగా పెరగాలంటే కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు మాత్రం ఇలా తినలేదంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇలా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవేమి వేయకపోయినా ప్లెయిన్గా చేసినా కూడా చాలా బాగుంటాయండి ఇడ్లీలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఇడ్లీ బ్యాటరు, దోశ బ్యాటర్ లేనప్పుడు ఇలా ట్రై చేసి పెట్టారంటే మనకి బ్రేక్ఫాస్ట్ 20 మినిట్స్లోనే ప్రిపేర్ చేయడం అయిపోతుంది. అందరు ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ కాంబినేషన్గా పల్లి చట్నీని తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇడ్లీని బ్రేక్ చేసి చూపిస్తున్నాను. ఎంత స్పంజీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.